హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ఉండే చిన్న చిన్న పునుగులు అలాగే గ్రీన్ చట్నీ. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 3 బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటిని పైన పొట్టు తీసేసి వాష్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పొటాటోస్ యూస్ చేసి పునుగులు వేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బంగాళదుంప ముక్కల్ని నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి 80% వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత వాటర్లో నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. 2 కప్పులు అంటే 250 గ్రామ్స్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి వీలైనంత వరకు గట్టిగా గ్రైండ్ చేసుకోండి. దీన్నంతటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బంగాళదుంప పేస్ట్ అంతటిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి పిండినంతటిని బాగా కలుపుకోవాలి. అంతేకాకుండా 7-8 నిమిషాల సేపన్నా పిండిని బాగా కలుపుకోవాలండి. అప్పుడే పునుగులు బాగా పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోండి. లేదంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు పునుగులు షేప్ అవుట్ అయిపోతాయి. అందుకే పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం తిక్కుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసి పిండినంతటిని మరొకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. పునుగుల్లోకి గ్రీన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఎక్కువగా మనం పుట్నాల పప్పు వాడుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి వాల్నట్స్తో ట్రై చేయండి. చాలా హెల్దీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నిమ్మరసం పిండి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని చట్నీని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం బంగాళదుంప పునుగులు వేసుకుంటున్నాం కదా, అందులోకి ఈ గ్రీన్ చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లో వేసుకోవాలి. అవసరాన్ని బట్టి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కదిలించుకుంటూ పునుగుల్ని రొటేట్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పునుగులు ఎక్కువ రెడ్ కలర్లో ఉండవండి, లైట్ గోల్డ్ కలర్లోనే ఉంటాయి. తినడానికైతే పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ పునుగుల్ని అలాగే గ్రీన్ చట్నీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే చిన్న పునుగులు రెడీ అయిపోయినాయి. దీన్ని ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పునుగులు చూసారా, పైన క్రిస్పీగా అలాగే లోపల పర్ఫెక్ట్గా కుక్ అయి చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.